సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ వద్ద పెద్ద చెరువు వద్ద ముంపు బాధితులు ధర్నా చేపట్టారు. కాయ కష్టం చేసి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బులతో 20 లేఅవుట్లతో కొనుగోలు చేసిన 5,000 ఫ్లాట్లను ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంతో పెద్ద చెరువు కబ్జా చేసిందని ముంపు బాధితులు ఆవేదన చెందుతున్నారు. చాలా ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురవుతుంటే ఇక్కడ తమ ఫ్లాట్లను మాత్రం చెరువు కబ్జా చేసిందని వాపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. 1985 నుంచి మొదలైనయండి. మొత్తం 20 లేఅవుట్లు. ఆ రోజున్న వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ. సో అమీన్పూర్ విలేజ్ వాళ్ళ యొక్క పర్మిషన్తో మా అన్ని లేఅవుట్లు కూడా అప్రూవ్ అయినాయి. అమీన్పూర్ అధికారులు ఇచ్చిన, పంచాయతీ అధికారులు ఇచ్చిన లేఅవుట్లే మా అన్ని. అలాగే చెరువులో నీళ్లు లేవండి సార్. చెరువుల్లో నీరు అనేది 93 ఎకరాల్లోనే ఉండేయండి నీళ్ళు ఎప్పుడూ కూడా. అది ఎండిపోయినా ఉన్నా సరే 93 ఎకరాలకే పరిమితమైన చెరువు. గత 40 సంవత్సరాల నుంచి కూడా 93 ఎకరాలకే పరిమితమైన చెరువు. నిజాం ప్రభుత్వం దగ్గర నుంచి హయాం నుంచి ఈవెన్ రెవెన్యూ రికార్డు, మున్సిపల్ రికార్డు, పంచాయతీ రికార్డు ఎక్కడ చూసినా 93 ఎకరాల చెరువే ఉందండి. ఈవెన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా 93 ఎకరాల చెరువేనే రికార్డ్ అయి ఉంది, ఇన్క్లూడింగ్ FTLతో. ఈ విధంగా కొత్తగా FTL తయారు చేయడం అనే చరిత్రలో ఇప్పుడు వరకే ఎప్పుడే లేదు. గత 100 సంవత్సరాల నుంచి లేని చరిత్రని ఈరోజు కొత్తగా ఇరిగేషన్ అధికారులు కుతంత్రముగా కుయుక్తులు పన్ని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మేమందరం కూడా భయపడి 400కి 500కి 5,000కి ఫ్లాట్లు అమ్ముకొని వెళ్ళిపోయిన తర్వాత చెరువుని మళ్ళీ యథాస్థానానికి తీసుకొస్తూ 93 ఎకరాలకే మళ్ళీ కుదిస్తూ అప్పుడు మెగా బిల్డర్స్కి, పెద్ద బిల్డర్స్కి మా ఫ్లాట్లన్నీ కూడా దారాదత్తం చేయడానికి ఈ విధమైన